నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మంగు మచ్చలు, పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా? దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని విసుగు చెందారా? అయినా క్యూర్ అవ్వట్లేదా? అయితే ఇక్కడికి రండి, శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్కి పర్మనెంట్ క్యూర్ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్ రాజశేఖర్. సో దీని గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అసలు మంగు మచ్చలు అనేది ఎందుకు వస్తాయి? సాధారణంగా మనం నోటీస్ చేస్తే మగవాళ్ళలో చాలా తక్కువ కనపడుతుంది. ఆడవాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు, మళ్ళీ తగ్గిపోవచ్చు. లేదా మిస్క్యారేజెస్ అయిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు రావచ్చు. లేదా ఫైబ్రాయిడ్ యూట్రస్లు అని చెప్పేసి గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి జరుగుతున్నప్పుడు కూడా రావచ్చు. సాధారణంగా మనం నోటీస్ చేసేది ఏంటంటే మెనోపాజ్ దగ్గర పడుతున్నారు. 40, 41, 42 వచ్చినప్పుడు చిన్నగా మచ్చలు స్టార్ట్ అవుతున్నట్టుంటాయి. సో అలాగా ఇక్కడ రావడం, తర్వాత ఇక్కడ రావడం, తర్వాత ఇక్కడ రావడం, అది పెరుగుతూ ఐబ్రోస్ పైన రావడం, దాన్ని బటర్ఫ్లై షేప్లో వస్తుంది అంటారు మన బుక్స్లో రాసిన ప్రకారం, మెడికల్ బుక్స్ ప్రకారం. సో దానికి సాధారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్తో లింక్ అయ్యి, అదేంటంటే బయట నుంచి మనం పెట్టుకున్న మచ్చలు కాదు, మన బాడీలోంచి పుడుతున్నది. దాన్ని మంగు అంటారు, లేదా మెలాస్మా అంటారు. సో దానికి క్యూర్ ఉందా అని మీరు అంటున్నారు. సో ఇప్పుడు చాలా చోట్ల తిరిగి ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అని, హైడ్రోక్వినాన్స్ అని, కోజిక్ యాసిడ్స్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని ఒక పరంగా డాక్టర్స్ అడ్వైస్ చేసిన ప్రకారం ఫాలో అప్ అయ్యి, తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ కాకుండా రెగ్యులర్గా వాడేసి కూడా మంగు ఎక్కువైపోయి, లేదా చాలా ట్రీట్మెంట్ చేసినా కూడా అలిసిపోయి ఇంక ఇది తగ్గదు అని కొంతమంది, తగ్గదమ్మా దీంతోనే ఉండాలి అని చాలా మంది చెప్పేస్తున్నారని మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్యూర్ నిజంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి కాలుష్యం నుంచి కదా వస్తుంది. సో డీటాక్సిఫై చేయాలి బాడీని. అలాగే కొలాజిన్ సంబంధించి కానీ, కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ సంబంధించి కానీ అవి ట్రీట్ చేస్తూనే బయట నుంచి డర్మాబ్రేషన్ అని చేసిన తర్వాత ఒక రకమైన డీపిగ్మెంటింగ్ కెమికల్, అంటే కెమికల్ పీల్స్ చేశారు. పై లెవెల్లో ఉన్న స్కిన్లో ప్రాబ్లం అనుకోండి, కెమికల్ పీల్, కొన్ని పిగ్మెంటేషన్ కెమికల్ పీల్ బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని లేజర్స్ కూడా అలా హెల్ప్ చేస్తాయి. కానీ మంగులు అలా జరగట్లేదు. మంగుకి ఏంటంటే పీల్ కాకుండా, నెక్స్ట్ డే మీ పని పాడవకుండా వారానికి ఒకసారి ఇన్నిసార్లు రావాల్సి ఉంటుంది వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి. అలా చేస్తున్నప్పుడు వారం తగ్గుతున్నది కనపడుతున్నది జరుగుతుంది మాకు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్. వన్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకటి తగ్గిపోయింది అనుకోండి, తగ్గిపోయిన తర్వాత బాడీలో టాక్సిన్స్ బిల్డప్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ, కొలాజిన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ, ఎండకు వెళ్ళిన బాగా వేడి దగ్గర ఉన్న స్కిన్ కాస్త ప్రొటెక్షన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ రావడం అనేది చాలా కాలం జరగదు. అంటే ఎక్కడా లేనిది, ఎక్కడ మామూలుగా మంగు మచ్చలు అంటే అలానే ఉండాలి, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గదు అంటుంటారు. అలాంటిది శ్రీరూప్లో పర్మనెంట్ క్యూర్ ఉంటుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది చిన్న డౌట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాజిక్ అండి. అది ఎలా పుట్టింది? బాడీలోంచి మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్తోని కొన్ని రకాలుగా పుడుతుంది. సో దాన్ని లోపల నుంచి ఎలా అరికడుతూ దాన్ని తగ్గిస్తూ పైనుంచి దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది గ్రిప్ దొరికేసింది మాకు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో. ఓకే, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? ఉన్న ప్రాబ్లం బట్టి వారానికి ఒకసారి 3 వారాల, లేదా 5 వారాల, 6 వారాల అనేది చెప్పడం జరుగుతుంది. కానీ వారం వాళ్ళకి చేంజ్ కనపడుతుంది. ఓకే, అంటే 2 monthsలో మంచి క్యూర్ అనేది కనిపిస్తుంది. ఎస్, తప్పనిసరిగా. సో ఈ మంగు మచ్చలు, పిగ్మెంటేషన్ రెండు ఒకటేనా అండి? పిగ్మెంటేషన్లో ఒక రకం అనేది మంగు అనేది. అలాగే బాడీ హెవీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నలుపు, ఇక్కడ నలుపు, మెడ దగ్గర చాలా మందికి చూస్తుంటాం, ఇక్కడ యాక్సిల్లాలో నలుపు, లోతొడల దగ్గర నలుపు వస్తుంటుంది. దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. దానికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్లో ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ జరుగుతుంది. సో పిగ్మెంటేషన్ అది ఎలాంటిదైనా, ఏ టైప్ అయినా శ్రీరూప్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, ఆఫ్ కోర్స్. మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, ఒకటి కాలిపోయి లేజర్ లాగా, కెమికల్ పీల్స్ లాగా, లేకపోతే లేజర్ లాగా చేయడం అనేది లాస్ట్ రిసార్ట్గా పెట్టుకుని, ఈ సింప్లర్గానే ఎటువంటి స్కిన్కి హాని జరగకుండా, స్టెరాయిడ్ క్రీమ్స్కు దూరంగా ఉంటూ, యాంటీ ఆక్సిడెంట్స్కి దగ్గరగా ఉంటూ,
మీ బాడీకి, మీ అవయవాలకి అన్నిటికీ మంచి చేస్తూ మీ పిగ్మెంటేషన్ తగ్గించేటువంటి ట్రీట్మెంట్ జరిగింది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్‌లో. ఇంకోటి ఫేస్ మీద అంటే Hmm. ఏజ్ పెరిగినా కొద్దీ Hmm. లేడీస్ లో ఎక్కువగా చూస్తుంటాం, Hmm. చిన్న చిన్న బ్లాక్ డాట్స్ వస్తుంటాయి. హ్మ్. దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అదే మెలాస్మా అంటే, Hmm. అదే మంగు అంటే. ఏజ్‌తో వచ్చే స్పాట్స్‌లో ఇక్కడంతా చిన్న వస్తుంటాయి. చిన్న డాట్స్ అవి లాగా చిన్న చిన్నవి, పుట్టుమచ్చల్లాగా అవి వస్తుంటాయి. ఫ్రెకిల్స్ అంటారు. Hmm. ఫ్రెకిల్స్ కూడా ట్రీట్మెంట్. అంటే మొహం మీద, బాడీ మీద Hmm. ఎలాంటి మచ్చలకైనా Hmm. ట్రీట్మెంట్ అనేది ఉంది. ఉంది. ఇది ఇలానే అని వదిలేయడానికి లేదు. లేదు. అందంగా కనిపించాలి, అందరిలో అందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రీరూప్కి వస్తే మీరు అందంగా కనిపించేటట్టు చేస్తారు. ఆఫ్ కోర్స్. అంతేనా? అంతే. మంగు మచ్చలకు కూడా ఇంకా బాధపడిన అవసరం లేదు. బాధపడక్కర్లేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రోజు చాలా మందికి జరుగుతుంటుంది ట్రీట్మెంట్. అందులో 80%, 90% పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఇంకోటి అంటే కామెంట్స్ లో కూడా చూశాను, Hmm. మంగు మచ్చలు చాలా మంచి క్యూర్ దొరికింది శ్రీరూప్ లో అని చాలా చోట్ల నేను చూశాను. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ. మీ హ్యాపీ పేషెంట్స్ అన్నట్టు అందరూ మీ దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తున్నారంటే చాలా హ్యాపీగా వెళ్తారు. ఎస్. ఎలాంటి సర్వీసెస్ శ్రీరూప్ లో ఉన్నాయి? ఇక్కడ ఒక్క చోటైనా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఇదే ఈ ఒక్క బిల్డింగ్ లోనే ఆల్మోస్ట్ 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది. జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 54లో. సో ఇక్కడే మనకి Hmm. ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ రూమ్స్, రకరకాల మెషిన్స్, 3rd ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అలాగే లేజర్ రూమ్స్ అని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రూమ్స్ అని, అన్ని రకరకాల అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా మీ దగ్గరికి రావచ్చు. రావచ్చు. అంతేనా? ఎస్, ఆఫ్ కోర్స్. సో మీ దగ్గరికి రావాలి, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంగు మచ్చలకు కానీ, పిగ్మెంటేషన్ కానీ, మరే ఇతర స్కిన్ ప్రాబ్లం కానీ అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఏం భరోసా ఇవ్వగలరు? వాళ్ళ ప్రాబ్లమ్ని నేను 100% సొల్యూషన్ ఉంటుందని ఊరికి అబద్ధం చెప్పను. మ్మ్. వాళ్ళు ఇంతవరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని దానికంటే చాలా రెట్లు హ్యాపీగా అయితే చేసి పంపించగలం. నవ్వుతూ వెళ్తారు ఇక్కడికి వస్తే, అంతేనా? వచ్చి కొన్నిసార్లు వచ్చేటప్పుడు వాళ్ళే వచ్చేసారి నాకు తగ్గుతుంది, మ్మ్. సంతోషంగా ఉంది, ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ కూడా చెప్తారా, మ్మ్. దీంతో పాటు ఇంక వేరే ఏమైనా చెప్తారా, మీ మీద మాకు నమ్మకం వచ్చింది అనేదే శ్రీరూప్లో జరిగేది. జనరల్గా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా ట్రీట్ చేసిన కేసెస్ ఏంటి నాకు చెప్తారా? ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? అన్ని కేసెస్ వస్తారు. సాధారణంగా స్కిన్ డల్గా ఉంది, దానికి ఏదైనా పిగ్మెంటేషన్ వచ్చింది, మ్మ్. లేకపోతే రింకిల్స్ వచ్చినాయి, లేదా స్కిన్ జారుతుంది, దాన్ని లిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే చీక్లో ఫిల్లర్స్ కావాలి, ముక్కు కొంచెం ఫిల్లర్ కావాలి, లేకపోతే లిప్ ఫిల్లర్ కావాలి, లేదా రింకిల్స్ వస్తున్నాయి బొటాక్స్ కావాలి, లేదా థ్రెడ్ లిఫ్ట్ కావాలి. మ్మ్. అలా దాంతోపాటు సర్జరీస్లో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని, లేదంటే లైపోసాక్షన్స్ అని, టమ్మీ టక్స్ అని, నో సర్జరీస్ అని అన్నీ జరుగుతుంటాయి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తున్నారని విన్నాను. చాలా వస్తుంటారు, మంది వచ్చారు. ఆల్మోస్ట్ మన దగ్గర ఆ. చేయించుకున్న వాళ్ళు ఇచ్చే డబ్బు కోసము మ్మ్. అనెథికల్ సెంటర్స్, నిజంగా కాస్మెటిక్ క్లినిక్స్ లాంటి చోట కాకుండా మేకప్ స్టూడియోస్ అలాంటి చోట కూడా వెళ్ళి మ్మ్. మేము అంతా ఇక్కడే చేయించుకున్నామనే పాపం అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ Okay. వాళ్ళందరూ యాక్చువల్గా శ్రీరూప్ క్లయింట్స్. మ్మ్. సో మీ పేషెంట్స్ హ్యాపీ, మీరు హ్యాపీ చేస్తున్నారు, అంతేనా? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. చూసారు కదా, పిగ్మెంటేషన్ మంగు మచ్చలతో అస్సలు బాధపడిన అవసరం లేదు, ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ చేయించుకోని అవసరం లేదు. ఒక్కసారి శ్రీరూప్కి వచ్చి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది అని చెప్తున్నారు. సో మీరు కనుక శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.